వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఇప్పుడిప్పుడే ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. మహమ్మారి బెడద తగ్గిందంటుకున్న సమయంలో ఇప్పుడు మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దేశంలో చాలా ప్రాంతాల్లో సెకండ్ వేవ్ మొదలైందన్న సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కార్పొరేట్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. దేశంలో ఏడాది క్రితం ఇదే సమయంలో కరోనా భయంకరంగా విస్తరించింది. దాంతో వైరస్ నియంత్రణకు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి. అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు మినహా చాలా వరకు కార్పొరేట్ సంస్థలు ఇంటి నుంచి పని విధానాన్ని కొనసాగిస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచి పని మొదలై ఏడాది గడిచింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు వర్క్ ఫ్రం హోం 2020 జూలై 31 వరకు తప్పనిసరిగా కొనసాగింది. దాంతో ఆఫీసులకు వచ్చి పనిచేస్తామంటూ ఉద్యోగులు కోరుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇంటి నుంచి పని నిబంధనను కేంద్రం 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. అప్పటి వరకు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావద్దని సూచించింది. కోవిడ్ ప్రస్తుతం ఎలా విజృంభిస్తుందనేది మనం రోజువారీ కేసులను బట్టి తెలుసుకోవచ్చు. అలాగే కార్పొరేట్ సంస్థలకు ఏవైతే ఆదేశాలు జారీ అయ్యాయో వర్క్ ఫ్రం హోమ్ నిబంధనను పొడిగిస్తూ ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు ఈ ఆదేశాల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది, అలాగే కోవిడ్ ఇంతగా విజృంభించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు మనం ప్రత్యేక చర్చలో తెలుసుకుందాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి డాక్టర్ వీరపనేని విష్ణురావు గారు, ప్రముఖ పల్మనాలజిస్ట్, చైర్మన్ శ్వాస హాస్పిటల్స్ స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ విరించి శర్మ, ప్రముఖ సైకియాట్రిస్ట్ ఉన్నారు. వారిని అడిగి కారణాలు తెలుసుకుందాం. సార్, ముందుగా డాక్టర్ గారు నమస్తే అండి. విరించి శర్మ గారు మీకు కూడా నమస్తే అండి. సార్, అసలు ఈ మనం చూస్తున్నాం సార్, కొద్ది రోజులుగా గత 15 రోజులుగా చూస్తే కరోనా ఏ స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతోందో చూస్తున్నాము. ఇప్పుడు ఈ టైంలో అంటే గత లాస్ట్ ఇయర్ మనం ఇదే టైంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఇంత అంటే వ్యాక్సినేషన్ ఒక పక్క జరుగుతోంది. అయినప్పటికీ ఈ స్థాయిలో కేసులు నమోదవడాన్ని అసలు ఎందుకు కారణాలు ఏమంటారు? సో మనం అంటే మార్చి 25 రోజు పోయిన సంవత్సరం లాక్డౌన్ విధించుకున్నాం. ఎస్. ఇప్పుడు మళ్ళీ అదే వైపు ప్రయాణం చేయబోతున్నామా అని అనిపిస్తుంది. అయితే దురదృష్టకరం, ఇది మళ్ళీ ఎట్లా ఉంటుందంటే అందరికి అబ్బా మళ్ళీనా అనే ఫీలింగ్, బా మళ్ళోసారా అనేది. ఆ ఇంపాక్ట్ నుంచి మనం ఇంకా కోలుకోలేదు. సో దీన్ని ఎంత డెలికేట్ ఫేజ్ అన్నారు. ఇండియాకు దీన్ని ఒకతను ఏమన్నారంటే డెలికేట్ ఫేజ్ కరోనా వైరస్. ఇదంతా కూడా చాలా డెలికేట్ ఫేజ్. ఎందుకంటే అందరూ అలసిపోయి ఉన్నారు, ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ, లేకపోతే డాక్టర్లు కానీ. మొత్తం ఈ కోవిడ్ అనేటటువంటి ఆ పదం నుంచే విరక్తి పుట్టింది చాలామందికి. సో అదంటే కూడా డిప్రెషన్కి పోయే పరిస్థితి జనాలలో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో అదంటే కరోనా అంటే నాట్ ఓన్లీ హెల్త్, కరోనా అంటే ఇప్పుడు ఎకానమీ గుర్తొస్తుంది, కరోనా అంటే డిప్రెషన్ గుర్తొస్తుంది. కరోనా అంటే ఒకలాగా ఒక నెగటివ్, అంటే మనకు కుంగదీసేటటువంటి అతి ముఖ్యమైనటువంటి పదాలు ఏమైనా ఉందంటే ఇప్పుడు కరోనాని చేర్చొచ్చు మనం. సో ఆల్రెడీ ప్రపంచం ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్టియస్ డిజీజ్ని చూసింది. ఇప్పుడు అంటే ఈరోజు ఏంటంటే వరల్డ్ టీబీ డే అంటారు, 24th రోజు. ఈరోజే 1882లో టీబీ బ్యాసిల్లైని కనిపెట్టడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికీ దాని మీద పోరాటం జరుగుతూనే ఉంది. ఇంకా ఆ బ్యాక్టీరియా కూడా ఇంకా పోరాటం జరుగుతూనే ఉంది. సో దానికి ఈ విధంగా దీనికి ఈ పోరాటం ఒక సంవత్సరంలోనే అలసిపోయాం, ఒక సంవత్సరంలోనే. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తిని, బహుశా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతటినీ ఎఫెక్ట్ చేసినటువంటి ఇది. సో బహుశా హిస్టరీలో ఒక చాప్టర్గా మిగిలిపోతుంది. అయితే దీని ఇప్పుడు ఒకటేంటంటే అండి, మనం కరోనా దీనికి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్గా డెలికేట్ ఫేజ్ ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు చైనా నుంచి వచ్చినటువంటి కరోనా వైరస్ ఏమీ మారకుండా అలాగే ఉంది అంటే మనకు వ్యాక్సిన్లు వచ్చాయి కాబట్టి ఎవరు భయపడరు. ఆ వ్యాక్సిన్ వచ్చింది, దానికి తగ్గట్టుగా మనం వ్యాక్సిన్లు తయారు చేసుకుంటున్నాం, ముందుకు పోతున్నాం. సరే, వెనక ముందు అందరికి వేసుకుంటూ పోతున్నాం. అయితే ఒక ధైర్యం ఉంటుంది వేసుకున్న వాళ్ళకి. ఏం ధైర్యం ఉంటుంది? అమ్మయ్య నేను వ్యాక్సిన్ తీసుకున్నాను కదా అనేది ఉంటుంది. కొంతమందికి ఆశతో ఉంటారు, సరే ఇప్పుడు 45 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి అందరికీ వేస్తూ ఉంటున్నారు, ఇక మా టర్మ్ కూడా వస్తుంది, మేము కూడా వేసుకుంటాం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇందులో వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే వేరియంట్స్ అని. అంటే తల్లి నుంచి పిల్లలు అనుకోండి, ఈ వేరియంట్స్ అనేవి పిల్లలు లాంటివి. సో తల్లికి పుట్టినటువంటి పిల్లలు లాంటివి.
ఒకటి యూకే స్ట్రెయిన్ అని, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ అని, బ్రెజిల్ స్ట్రెయిన్ అని. ఈ 3 డేంజరస్గా ఉన్నాయి. బ్రెజిల్ స్ట్రెయిన్ అయితే చాలా డేంజరస్గా ఉంది. అంటే ఒక ఆయన అంటాడు, బ్రెజిల్ ఈజ్ బికమింగ్ ఏ ఆటమ్ బాంబ్ ఫర్ ద వరల్డ్. ఆ వర్డ్ యూజ్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రెయిన్స్ ఎంత ఉంది అనేది. సో యూకేలో కొత్త స్ట్రెయిన్ వల్ల 98% ఆఫ్ ద యూకే కేసెస్ టుడే ఆర్ బికాస్ ఆఫ్ ద న్యూ వేరియంట్. ఓకే, అంటే పిల్ల వైరస్ వల్ల, సో తల్లి వైరస్ కాదు. సో దానివల్ల అట్లా ఇక్కడ వచ్చేటటువంటి మరి ఈ కొత్త వైరస్, ఈ వేరియంట్స్తోని మనకు భయం ఏంటంటే, మనం వ్యాక్సిన్లు తీసుకుంటున్నాం, వ్యాక్సిన్ కూడా ఇది బైపాస్ చేస్తున్నట్టు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ కరోనా వస్తే ఇంకా వ్యాక్సిన్ వేసి ఉపయోగం ఉండదు అనేటటువంటి భయాందోళన అయితే ఉన్నాయి. కానీ యూకే స్ట్రెయిన్కి మన వ్యాక్సిన్లు కోవాక్సిన్ లాంటి పనిచేస్తుందని అది ఒక హ్యాపీ న్యూస్. కొన్ని హ్యాపీ న్యూస్ ఉన్నాయి. తర్వాత ఈ వేరియంట్స్ వల్లనే కొంచెం ఇబ్బందిగా ఉంది మనకి. అయితే ఇప్పుడు మనది 5th కంట్రీ అన్నమాట. ఇదేంది, ఈ వైరస్ యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాం. అంటే A to Z లెటర్స్ ఉన్నాయనుకోండి, అది సీక్వెన్సింగ్ అంటాం. ఓకే సార్. ఇప్పటి వరకు ప్రపంచంలో 4 దేశాలు చేసాయి, ఇప్పుడు మనం కూడా యాడ్ అయ్యాం. సో ఇప్పటి నుంచి మనం జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇప్పుడు తెలంగాణలో పెరగటానికి ఏమైనా కొత్త వైరస్ లింక్ ఉందా? ఓకే, అంటే ఆ పాత వైరస్ యొక్క జీనోమ్ ఉంది మన దగ్గర, ఆ మ్యాప్ ఉంది, ఆ తల్లి వైరస్ యొక్క మ్యాప్ ఉంది మన దగ్గర. దీన్ని పోల్చి చూస్తారు. అలా ప్రతి స్టేట్ చూస్తారు. మహారాష్ట్రలో ఏమైనా కొత్త వేరియంట్ వల్ల ఇన్ని కేసులు వస్తున్నాయా, లేకపోతే 5 స్టేట్లలోనే 80% ఉన్నాయి, తెలంగాణ లేదు అందులో. సో మహారాష్ట్ర ఉంది, తర్వాత మధ్యప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, కేరళ ఉంది, సో ఇలాంటివి కొన్ని, కర్ణాటక ఉంది. సో లక్కీగా ఏంటంటే అందులో మన పేరు లేదు. 80% ఆఫ్ ద కేసెస్ అందులో నుంచే వస్తున్నాయి. అయితే ఈ 80% కేసుల్లో నుంచి ఈ యొక్క తల్లి వైరస్ని పోలి ఉన్నాయా, లేకపోతే డిఫరెంట్ వైరస్ ఉందా అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఇప్పుడు ఇండియా గేరప్ చేసింది. ఆ జీనోమ్ సీక్వెన్సింగ్ స్టడీ చేయాలి అని చెప్పి ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా కోరుతున్నారు. ఎందుకంటే అది తెలిస్తేనే మనం ఈ వ్యాక్సిన్ ఏ విధంగా ముందుకు పోవాలి అనేది అర్థమవుతుంది. ఎలా కట్టడి చేయాలి. వేరియంట్ వల్ల ఇంకొక నష్టం ఏంటంటే, ఒకటేమో వచ్చిన వాళ్ళకే రావటం సపోజ్, తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నా లేకపోవడం, మళ్ళా లేకుండా పోవటం, తర్వాత స్పీడ్ ఏమన్నా పెరుగుద్దా ఇంకా, అంటే పాత వైరస్ కంటే దీని స్పీడ్ ఎక్కువ ఉంటుందా, ఇది ట్రాన్స్మిషన్ స్పీడ్ ఎక్కువ ఉంటుందా. దాని తర్వాత ఇంకొకటి ఏంటి, కిల్లింగ్ పవర్ ఏమన్నా ఎక్కువ ఉందా. ఇప్పుడు ఈ మధ్య ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే యంగ్ పీపుల్లో కూడా వస్తుంది. అవును సార్, మనం చూసాం 30 సంవత్సరాలు తెలంగాణలో కాలేజెస్ కూడా వస్తున్నాయి. అయితే ఇన్ఫెక్షన్ రావటం అనేది ఎవరికైనా వస్తుంది, పిల్లల్లో ఎక్కువగా వస్తుంది, మనం గమనించాం. ఇది మరి కొత్త స్ట్రెయిన్ వల్ల వస్తుందా పాతదా అనేది ఇంకా మనకు అది తెలియాల్సిన అవసరం ఉంది. తెలియకుండా మనం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఏదో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే దీన్ని ఉపయోగించుకోవాలి తప్ప, మొత్తం కంగారు పడిపోయి ఇంకా ఏదో అయిపోతుంది అనేది ఇంకా డేంజరస్ సీక్వెన్స్కి దారితీస్తుంది. అది విరించి బాగా చెప్తాడు. విరించి గారు, మనం చూసాము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మళ్ళీ పొడిగిస్తూ ఈ ఇయర్ డిసెంబర్ వరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. సో దీనివల్ల ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే, మొదట్లో మనం చూసాం ఈ లాక్డౌన్ విధించిన మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందరూ కొంచెం అంటే వర్క్ చేస్తూ ఇంట్లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు బిజీ లైఫ్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మొదట్లో అందరూ చాలా దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. కానీ రాను వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల చాలా అంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం, కానీ వాళ్ళ దగ్గర ఇంకా బర్డెన్ ఎక్కువ పడటము, సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పొడిగించడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు వాస్తవంగా అండి, సంవత్సరం క్రితము ఈ కోవిడ్-19 అన్నది పాండమిక్గా వాళ్ళు డాక్యుమెంట్ చేసిన తర్వాత అప్పుడే WHO ఇచ్చిన వార్నింగ్ ఏమిటి అని అంటే, మెంటల్ హెల్త్ ఇష్యూస్ విల్ బీ ద నెక్స్ట్ పాండమిక్ అని వాళ్ళు అప్పుడే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పాండమిక్ వల్ల ఒక మనిషి యొక్క మానసిక ఒత్తిడి లేకపోతే మానసిక పరిస్థితి ఏ విధంగా క్షీణిస్తుంది అన్నది వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఇమాజిన్ చేసి వాళ్ళు చెప్పడం అన్నది జరిగింది. వాస్తవంగా ఈ లాస్ట్ 1 year కనుక చూసుకుంటే లైవ్గా మా దగ్గరకు వస్తున్న పేషెంట్స్ వాళ్ళ మానసిక ఒత్తిళ్లకు ఈ కోవిడ్ ఏ విధంగా కారణంగా ఉంది అని కనుక మనం చూసుకుంటే, మీరు అన్నట్టు మొదట్లో బాగానే ఉండింది. ఎందుకంటే ట్రావెల్ చేయవలసిన అవసరం లేదు, ఇంట్లో నుంచే వర్క్ చేసుకోవచ్చు, ఫ్యామిలీకి కూడా టైం స్పెండ్ చేయొచ్చు అనే ఒక ఆలోచనలో అందరూ కూడా సాగనంపారు.
దాని తర్వాత జరిగింది ఏమిటి అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తున్నవి. ఇప్పుడు ఈ కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, స్పెషలీ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక పీజీ తీసుకుని మన హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాస్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో జరుగుతున్నది ఏమిటి అని అంటే ఉదయం లేస్తున్నారు, లేచిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే పడుకుంటారో అదే బెడ్ వాళ్ళ వర్క్ స్టేషన్, అక్కడే పని చేస్తున్నారు. బ్రేక్ తీసుకున్నప్పుడు అక్కడే కూర్చుని ఆహారం తింటున్నారు, మళ్ళీ అక్కడే పడుకోవడానికి వెళ్తున్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళు పడుకుందాము అని అనుకునే వరకు ఆ రూమ్లోకి వెళ్తే వాళ్లకు వర్క్ యొక్క వాతావరణం తెలుస్తుంది. అంటే వర్క్ యొక్క వాతావరణం అంటే అటెంటివ్గా ఉండడము, టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో అదే స్ట్రెస్ వాళ్ళు పడుకునేటప్పుడు కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అంబియన్స్ అదే ఉంది. అవును. సో అది ఫస్ట్ థింగ్. అలా స్లీప్ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సెకండ్ థింగ్ ఏమిటి అని అంటే చాలామంది కంప్లైంట్ చేస్తుంది, మేము వర్క్లో ఉన్నప్పుడు అక్కడ సిస్టమ్ దగ్గర పనిచేస్తున్నాము, అక్కడ సిస్టమ్ ఒకసారి క్లోజ్ చేసి వచ్చాము అని అంటే నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. కానీ ఇప్పుడు మేము ఇంట్లోనే ఉన్నాము గనక వాళ్ళ కంపెనీ కోసం కానివ్వండి, వాళ్ళ బాస్ కోసం కానివ్వండి, వీళ్ళు 24 hours అవైలబుల్. ఫోన్ చేసి సిస్టమ్ ఓపెన్ చేయాలి. ఆఫీస్లో అయితే పర్టికులర్ వర్కింగ్ అవర్స్. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ట్రావెల్ తగ్గింది అని మీరు కొద్దిగా ఎక్కువసేపు వర్క్ చేయొచ్చు అని చెప్పడము. చాలామంది కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే మా బాస్ ఎప్పుడన్నా కాల్ చేస్తారు, ఇప్పుడు ఇమీడియట్గా ఇది డ్రాఫ్ట్ చేయాలి అని అంటారు, వీ హ్యావ్ టు డూ అనేది. సో ఈ విధంగా అదొక మానసిక ఒత్తిడి పెరగడం అన్నది జరిగింది. మేజర్లీ వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్ అండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన అందరికీ కూడా సోషల్ లైఫ్ అనేది చాలా ముఖ్యము. కానీ అది మిస్ అవుతుంది. నలుగురిని కలవడము, నలుగురితో మాట్లాడడము. చాలామంది ఏంటంటే ఇప్పుడు వర్క్కి వెళ్ళినప్పుడు ఒక బ్రేక్ తీసుకుంటారు. ఆ బ్రేక్ అని వెళ్ళినప్పుడు మనం టీ, కాఫీ, సమోసా తీసుకున్నా తీసుకోకపోయినా వాతావరణం మారుతుంది. జనాలతో కూర్చుని మన కష్టాలు నష్టాలు చెప్పుకోవడము, వెంటింగ్ అవుట్ మెకానిజం ఉండేది. ఇప్పుడు ఆ విధానం అన్నది లేదు. సో మనము అదే 4 గోడల్లో ఉండి, కొందరైతే ఒక్కళ్ళో ఇద్దరే అదే ఇంట్లో ఉండడము, వాళ్ళిద్దరున్నా కూడా ఆ సిస్టంలో పడిపోయి పని వల్ల మాట్లాడుకోలేకపోవడము. సో దీనివల్ల ఫిజికల్ హెల్త్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది, సైకలాజికల్ హెల్త్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది, సోషల్ హెల్త్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. మనం వాస్తవంగా WHO హెల్త్ డెఫినేషన్ తీసుకుంటే ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అని అంటారు. ఈ 3 డైమెన్షన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే వరకు తీవ్రమైన మానసిక వ్యాధులు రావడము, స్టార్టింగ్ ఈ స్లీప్ డిసార్డర్స్తో వచ్చిన వాళ్ళు పెరుగుతూ యాంగ్జైటీ, ఎందుకంటే మనకు వస్తుందేమో, మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి, కూరగాయలు కొనాలి, వైరస్ యొక్క సంఖ్య పెరుగుతోంది, జనాలకు వస్తుంది, నాకు కూడా వస్తుందేమో, అదొక భయము. మూడోది ఈ సోషల్ లైఫ్ లేక అదే 4 గోడల్లో ఉండే వరకు పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది అర్థం కావట్లేదు, దీనికోసమైనా మనం ఉంటుంది అని ఒక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళడము అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో వీటి యొక్క ట్రీట్మెంట్స్ అన్నది మనం స్టార్ట్ చేసి కొందరు అడ్జస్ట్ అయ్యే లోపలనే, అంటే ఇందాక సార్ అన్నట్టు దేర్ ఇస్ అ హోప్, థింగ్స్ విల్ గెట్ బెటర్ అనే హోప్లో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇటువంటి యొక్క సినారియో మనం చూడడం వల్ల ఖచ్చితంగా తీవ్రమైన ఇంపాక్ట్ అన్నది సైకలాజికల్ హెల్త్ మీద ఉంటుందని వీ కెన్ క్లియర్లీ సీ ఇట్ అండి. డాక్టర్ గారు, కేసులు ఈ స్థాయిలో పెరగడానికి అంటే ప్రజలు కొంచెం రిలాక్స్ అయ్యారు, వ్యాక్సిన్ వచ్చేసింది కదా అని మామూలు నార్మల్ లైఫ్లో లీడ్ చేస్తున్నారు, అది కూడా ఒక కారణం అనుకోవచ్చా? అంతే కదండి. ఇప్పుడు ఈవెన్ వచ్చేటప్పుడు కూడా, అంటే నేను ఇంటర్వ్యూలకు రాక ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది. సో మళ్ళీ ఈ సెకండ్ వేవ్ వచ్చిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ పిలుస్తూ ఉంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏ కంట్రీలో ఎన్ని కేసులు వస్తున్నాయి అనేది కూడా మనకు మర్చిపోతాం. ఇంకా అంతకుముందు ఒక కేసు వచ్చింది, 2 కేసు, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కేసులు వచ్చాయి, మన దేశంలో ఎన్ని కేసులు వచ్చాయి, ఎంతమంది అనేది అందరూ ఈ స్టాటిస్టిక్స్ అన్నీ విని విని బోర్ కొట్టింది ఒక విధంగా చెప్పాలంటే. అసలు హెల్త్ అంటేనే బోర్ కొట్టే కాడికి వచ్చింది. గురించి చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ అనేది కోరుకుంటున్నారు తప్ప, బట్ హెల్త్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అల్టిమేట్గా. సో అదే వస్తుంది. కాబట్టి మళ్ళీ హెల్త్ అనేటటువంటి సబ్జెక్ట్ రాగానే బోర్ కొట్టేటటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే ఏదైనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, అది తల్లి వైరస్ అయినా పిల్ల వైరస్ అయినా, అంటే ప్రజలకు అర్థం కావడానికి ఈ పదాలు ఉపయోగిస్తున్నాను. సో అయినా కూడా ఏంటంటే అంటుకోవటం, అంటే వైరస్ అనేది మానవాళిలో ఉందనేది ఇంకా వాస్తవమే, అది రూపాలు మార్చుకుంటుంది అనేది వాస్తవం. సో మరి ఇలాంటి టైంలో మనం ఇప్పుడు జనం మర్చిపోయారు, వాటి యొక్క ఇది కూడా తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. ఏదైనా తగ్గుతుంది అంటే మనం ఏం చేస్తాం, రిలాక్సేషన్ చేస్తాం కదా. పెరుగుతుంది అంటేనేమో మనం రెస్ట్రిక్షన్ చేస్తాం, అలర్ట్ చేస్తాం.
సో అప్పుడు రిలాక్సేషన్లో మనం ఏం చేసుకుంటాం, అందరం స్కూల్లో పోతాము, దాని Normal తర్వాత life నైట్ లైఫ్, దాని తర్వాత మళ్ళీ గ్యాదరింగ్స్, రకరకాల గ్యాదరింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగేసరికి కరోనా మాత్రం 24/7 అలర్ట్గానే ఉంటుంది. సో ఎవరు వస్తే వాళ్ళని అంటుకోవడానికి సిద్ధంగానే ఉంటుంది కదా, మన పని మనం చేసుకుంటాం, మనం దాని పని relax అది అయినట్టు అది చేసుకుంటాం. relax కాదు. కాదు కదా, కాబట్టి అందరిలో అంటుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని ఇది ఒకటైంది. ఒకటి జనం రిలాక్స్ అవ్వటం వల్ల, దాని తర్వాత ఫంక్షన్. ఈ మొత్తం కరోనా వైరస్లోనండి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్లోజ్డ్ ఏరియాస్, ఎక్కువ మంది జనం, ఎక్కువసేపు గడపటం. ఇది కరోనా వైరస్కు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి యాంబియన్స్. ఓకే, ఎక్కువ జనాలు, ఎక్కువసేపు, ఇరుకు ప్లేస్. అక్కడ గనక ఉంటే కంపల్సరిగా అంటుకునే అవకాశం ఉంది. అది ఎక్కడైనా కావచ్చు, అది క్లబ్ కావచ్చు, తరగతి గది కావచ్చు, తర్వాత ఒక కార్లో, ఒక వ్యాన్లో ప్రయాణం చేయటం కావచ్చు, ఒక బస్సు కావచ్చు, ఒక రైలు కావచ్చు, ఒక ఫ్లైట్ కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు. కాబట్టి ఈ జనాలు ఎక్కువ ఉంటారు. ఒక మార్కెట్ కావచ్చు, ఎక్కడైనా మాల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి దానికి తగ్గటువంటి జాగ్రత్తలు మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఎక్కడైతే వైరస్ పుట్టిందో చైనాలో, ఇంత సమర్థవంతంగా వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలిగారు? ప్రపంచం అంతా అటు అతలాకుతలమైపోతుంటే మళ్ళీ second wave వాళ్ళల్లో అంటున్నారు. సెకండ్ ఏదేదో వేవ్లు అంటుంటే చైనాలో మటుకి అసలు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. హ్యాపీగా లైఫ్ ఎక్కడెక్కడో 2-3 కేసులు వస్తున్నాయి, వాళ్ళు దాన్ని చాలా పకడ్బందీగా ఇచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు వీళ్ళకి ఏమైనా సీక్రెట్ మెడిసిన్ ఏమైనా ఉందా, ఏమైనా జనానికి అందరికి వేస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. లేకపోతే ప్రపంచం అంతా చైనా మాదిరిగా కంట్రోల్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అనేది ఒకటి. తర్వాత అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము స్ట్రిక్ట్గా మాస్కులు పెట్టిస్తున్నాం. సో అదే డెమోక్రటిక్ కంట్రీ కాదు కదా, ఫోర్స్ఫుల్గానే మేము రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసాం, బయటికి వెళ్లకుండా చేసాం, మా ప్రజల్ని వేటాడి వాళ్ళని పట్టుకున్నాం, వాళ్ళని టెస్ట్ చేసాం, వాళ్ళని ఎక్కడికి కదలకుండా చేసాం, బాగా అమలు చేసాం, వాళ్ళని ఎక్కడికక్కడ వైరస్ని యొక్క చైన్ని బ్రేక్ చేయగలిగాం అనేది వాళ్ళు చెప్పే మాట. సో ఒకవేళ అదే నిజమని మనం తీసుకుంటే సో మనం కూడా ఆ విధంగా బిహేవ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏంటి, మనం కూడా మళ్ళీ మాస్కులు పెట్టుకోవటం కానీ వీటన్నిటికీ మొదటికి మళ్ళీ అది అంటారు కదా ఇప్పుడు, అంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది. సో అంటే ఆ బిహేవియర్, మనం ఒక మనిషిని కలుస్తున్నామన్నా, మనం ఒక జనంలోకి వెళుతున్నామన్నా మన బిహేవియర్ మారిపోవాలి. అది ఇప్పుడు పరిస్థితి. అంటే దాన్ని మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనం మర్చిపోతుంటాం జనరల్గా. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంటి దగ్గరనే మనం తెలుసుకోవాలి. సో ఒక పెద్ద మాల్లోకి వెళ్తున్నామా, ఒక పెద్ద మార్కెట్లోకి వెళ్తున్నామా, లేకపోతే సినిమాకి వెళ్తున్నామా? ఇప్పుడు సినిమాలు ఉన్నాయి చాలా చోట్ల, యూ మైట్ హ్యావ్ సీన్ సార్, చాలా చోట్ల మనకి పేరుకే కానీ బయట రిస్ట్రిక్షన్స్ అనేది ఊరికే అలా నోటీస్లో ఉంటున్నాయి అక్కడ, అంతే ఒక పోస్టర్స్ రూపంలో, కానీ ఎక్కడ అమలు కావట్లేదు. కొన్ని చోట్ల మనకి టెంపరేచర్ చెక్ చేసేది మెకానిజం లేదు, లేకపోతే శానిటైజర్ లేవు, కొన్ని చోట్ల ఉన్న నామాత్రంగా ఖాళీవే కనిపిస్తున్నాయి. యూ మైట్ హ్యావ్ సీన్. అంటే ఉంటాయండి. ఇప్పుడు స్ట్రిక్ట్గా పెట్టి ఒక్కొక్కరిని ఇట్లా పెట్టి చేస్తే కూడా జనంలో లోపలికి వెళ్ళడానికి గంటలు పడుతుంది. సో మన దగ్గర అలాంటివి అదే అంతా బోర్ కొట్టింది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి చూద్దానుకుంటే నీ బాగానే ఉన్నా, నువ్వేం చూసేదని తోసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో బట్ ఇప్పుడు ఇలాంటి బిహేవియర్ని, అదే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే ఇందులోకి వస్తాయి ఇప్పుడు అలర్ట్ అనేది అందుకనమాట. సో నువ్వేదో టెంపరేచర్ వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది, వీళ్ళు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత ఏ షాప్లోకైనా పోయినప్పుడు కానీ ఏదైనా సరే వీళ్ళు మాస్క్ పొరపాటున మర్చిపోయినా కూడా ఆ మాస్కులు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. లేదంటే మాస్కులు కంపల్సరీగా తీసుకుపోవాలి, ముందరనే మాస్కులు పెట్టుకోమని హెచ్చరించాలి. సో ఇట్లాంటివి అన్నీ కనుక రాకపోయినట్లయితే సో ఇది మళ్ళీ ఒకసారి అంటే కొత్త స్ట్రెయిన్స్ వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏంటంటే ఇది ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఇంకెవరికి అర్థం కాదు. ఇది కొత్త స్ట్రెయినా కాదా ముందు తెలియదు. అంటే మన దేశంలో ఒక 10,000 శాంపుల్స్ సర్వే చేస్తే అందులో 736 ఏమో బ్రిటన్ స్ట్రెయిన్ వచ్చింది, సౌత్ ఆఫ్రికా ఒక 34 వచ్చింది, బ్రెజిల్ 1-2 వచ్చినాయి. ఈ 1-2 100లోకి పోయింది అనుకోండి. సో బ్రెజిల్ యొక్క పరిస్థితి ఈరోజు 100% ఐసీయూలు ఖాళీ లేకుండా ఉన్నాయి. ఓకే, బ్రెజిల్ ఎకానమీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతూ ఉంది. సో అంటే మనం ఎందుకు ఇలాంటివన్నీ మనం గమనించుకోవాలి అంటే భయపెట్టడానికి కాదు.
ఇవన్నీ కూడా Alert గా మనం ఉండడం. ఆలోచన చేయడానికి అలర్ట్ ఆ పరిస్థితి మన దేశంలో రాకుండా ప్రభుత్వాలు చెప్తే మనం ఎందుకు చేస్తున్నాయి ఇవన్నీ వాళ్ళు ప్రభుత్వాలు చెప్తా ఉంటే మనం అర్థం చేసుకోవటానికి, అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. సో మొత్తానికి మీరు ఇట్లా ఉండండి అని చెప్తారు. ఇట్లా ఉండటానికి కారణం ఏంటి? వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషను? కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, చాలా ఫాస్ట్గా దూసుకొని పోతున్నాయి, తర్వాత యంగ్ పీపుల్ని కూడా అటాక్ చేస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రతి మనిషికి ఈ ఇన్ఫర్మేషన్ మనం అందించలేం. కాబట్టి ఇంపోజ్ చేసినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు కంపల్సరీ రావాలి, అమలు చేయాల్సిన పరిస్థితులు కూడా కంపల్సరీ. అంటే మనంతటా మనమే, అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే. అంటే ప్రజలకు కూడా తెలుసు, అంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళు ఎందుకు పాడు చేసుకుంటారండి? ఎవరైనా కూడా ఎవరి ఆరోగ్యం వాళ్ళకు జాగ్రత్తలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఇగో ఇట్లా వస్తున్నాయంట, కొత్త వేరియంట్లు ఏదో వస్తున్నాయంట, మళ్ళీ కొంచెం పెరుగుతుందంట అంటే జనాలు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కువ భయపడకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు ఏమీ తెలియదు అనుకోండి, ఎవరికి దీని గురించి అనేటువంటి అవగాహన లేదు. ఇప్పుడు మీరు ఛానల్స్ ద్వారా కానీ దేని ద్వారా కానీ మీరు ఏమీ ప్రచారం చేయలేదు అనుకోండి, జనం ఏమనుకుంటారు? అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉందనుకొని అందరం ఎఫెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. కాబట్టి ప్రభుత్వాలు చెప్పినట్టు మసలుకోవటం కానీ, మనకు మనం తెలుసుకోవటం కానీ, ఇలాంటి సమాచారాన్ని 10 మందికి తెలియజెప్పటం కానీ చాలా ఉన్నాయి. కానీ భయం అనేది ఉంటుంది, కానీ భయం అనేది అవగాహనకు దారితీయాలి తప్ప ఆందోళనకు కాదు. భయం ఎప్పుడు కూడా ఈ విధంగా దారి తీసింది అనుకోండి, మన విరించి అవసరం చాలా ఎక్కువ పడుతుంది. కాబట్టి దానికి చాలా రకాలైనటువంటి ఈ మెథడ్స్, సైకలాజికల్గా స్టేబుల్గా ఉండటం కోసం రకరకాల ప్రాక్టీస్ను చేయక తప్పదు. విరించి గారు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక వెంటింగ్ అవుట్ మెకానిజం అనేది ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు అది లేదు. మళ్ళీ ఎందుకంటే ఎక్స్టెండ్ చేశాయి కాబట్టి 31st ఈ ఇయర్ వరకు. సో ఇప్పుడు అంటే గత సంవత్సరం ఇంపాక్ట్ ఏముంటుంది? మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేసులు పెరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం కొత్తగా అంటే ఎట్లా ఉండాలి అసలు వాళ్ళు? అంటే ఈ స్ట్రెస్ నుంచి కానీ ఇంకా ఇతరత్ర డిజార్డర్స్ నుంచి వాళ్ళు రిలాక్స్గా ఉండాలి, నార్మల్ లైఫ్లో ఉండాలి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే ఉండాలంటే అసలు ఏం చేయాలంటారు? ఇప్పుడు వాస్తవంగా అండి, లాస్ట్ ఇయర్ ఇదంతా మొదలైనప్పుడు అందరికీ కూడా కొత్తనే. కానీ ఈ 1 ఇయర్లో ఎంతోమంది తెలుసుకున్నది ఏమిటి అని అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా కానివ్వండి, ఇతరుల ఎక్స్పీరియన్స్ ద్వారా కానివ్వండి, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, కొన్ని బిహేవియరల్ చేంజెస్ అన్నవి చేయడం వల్ల మనము ఈ డ్యూరేషన్ని ఈజీగా పాస్ అవ్వగలము అని చాలామంది తెలుసుకున్నారు. సో ప్రతిసారి కూడా మనము చెప్తున్నది ఏమిటి అని అంటే, ఒకటి అదృష్టవశాత్తు ఈ పాండమిక్ అన్నది టెక్నాలజీ ఉన్న సమయంలో జరుగుతోంది కనుక వీ హ్యావ్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫోన్ ఫర్ కాన్వర్జేషన్స్. నిజంగానే ఎవరో దూరంగా ఉన్నారు, ఒక వీడియో కాల్లో మాట్లాడడము, ఆడియో కాల్లో మాట్లాడడము, మెసేజెస్ పంపించుకోవడము, ఆ విధంగా మనము సోషల్ లైఫ్ని ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుకోగలం. ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎన్నో సంవత్సరాల తర్వాత యుఎస్లోంచి నా ఫ్రెండ్ ఫోన్ చేసినా కూడా మొదటి ప్రశ్న అక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి, అవే మాట్లాడుతున్నాం. సో వీ హ్యావ్ టు గో బియాండ్ దిస్. ఎందుకంటే ఇది మన వెంటనే ఉంది, కోవిడ్ మనని పీడిస్తూ ఉంటుంది, కానీ మన సీజనల్ వ్యాధిగా కూడా మారుతుంది. కరెక్ట్. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ స్టార్ట్ లివింగ్ అ గుడ్ లైఫ్. ఇందాక మనం బ్రేక్లో అనుకుంటున్నట్టు ప్రాబ్లం ఏమిటి అని అంటే, చాలామందికి ఈ 4 గోడల్ని మనము ఇంట్లోకి వెళ్ళడం ఓన్లీ పడుకోవడానికి మాత్రమే ఉపయోగించడం అని తెలుసు. బట్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ వీ కెన్ డూ. ఇప్పుడు వాస్తవంగా ఫిజికల్ యాక్టివిటీ అనుకోండి, నిజంగా మనం జిమ్కి వెళ్ళవలసిన అవసరం లేదు, పార్క్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం లాస్ట్ టైం కూడా చూసింది ఏంటంటే, ఎన్నో ఆన్లైన్ క్లాసెస్ రావడము, యూట్యూబ్లో ఎన్నో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. మనం ఉన్న చోటనే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ మంచి ఎక్సర్సైజ్ అనేది చేయగలం. అలానే మెంటల్ యాక్టివిటీస్, మెడిటేషన్ కానివ్వండి, కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఉన్న చోటనే ప్రశాంతంగా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడగలం. అలానే సోషల్ యాక్టివిటీస్లో మనం ఇంట్లో ఉంటూ ఎన్నో గేమ్స్ కానివ్వండి, అది మైండ్ గేమ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానివ్వండి, మనం చేయగలము. సో ఆ విధంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మళ్ళీ ఆ టఫ్ ఫేజ్ అన్నది వస్తుంది, రావద్దనే కోరుకుంటున్నాం, కానీ ఇట్ ఈస్ ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్, మనకు తెలుస్తోంది. సో అటువంటి ప్రమాదం అన్నది ఉన్నది కనుక, ఒకటి మనని మనం మెంటలీ ప్రిపేర్ చేసుకోవడం. ఇటువంటి సంఘటన కనుక మళ్ళీ వస్తే వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ సంథింగ్ లైక్ దిస్ అన్నది, ప్రిపరేషన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏమిటి అని అంటే, ఇందాక సార్ చెప్పినట్టు అండర్స్టాండింగ్ ద సివియారిటీ. ఇప్పుడు వస్తున్న ఈ కొత్త స్ట్రెయిన్స్ మన ఇమ్యూన్ రెస్పాన్స్ను కూడా దాటుకుని లోపలికి వెళ్ళి
ఇన్ఫెక్షన్ కాజ్ చేయగలిగే కెపాసిటీ దానికి ఉంది కనుక, అలానే యంగ్ అడల్ట్స్లో వచ్చినప్పుడు చాలామంది సైలెంట్ క్యారియర్స్గా ఉంటారు, వాళ్ళు ఇంకా ప్రమాదకరం. ఇంతకుముందు ఏం చూసాము అని అంటే, ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ అయిందంటే వాళ్ళు ఇమీడియట్గా సిమ్టమ్స్ వస్తున్నాయి, డాక్టర్కి చూపిస్తున్నాం, ట్రీట్మెంట్ చేయిస్తున్నాం, ఐసోలేట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మన మధ్యనే ఎంతోమంది సైలెంట్ క్యారియర్స్ ఉండే ప్రమాదం ఉంది కనుక వీ హ్యావ్ టు బీ వన్ స్టెప్ మోర్ కేర్ఫుల్ దాన్ లాస్ట్ ఇయర్, అండ్ దిస్ ఫేజ్ విల్ ఆల్సో పాస్ అండి. ఖచ్చితంగా మనము కనుక గట్టిగా ఉంటే దిస్ విల్ ష్యూర్లీ పాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విరించి గారు, అలాగే విష్ణురావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో డాక్టర్స్ చెప్తున్నట్టుగా ఇలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా మోర్ కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది కూడా పాస్ అవుతాం, ఈ ఫేజ్ కూడా అంటున్నారు. అలాగే ఏవైతే కేంద్రం తాజా మార్గదర్శకాలు ఇచ్చిందో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి వాటిని కూడా మనం మెంటల్ బ్యాలెన్స్ అంటే యోగా లాంటివి చేసి మనం స్ట్రెయిన్ తీసుకోకుండా మనం పనిని మనం నిర్వర్తించుకోవచ్చు అని కూడా డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి ABN.